వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేయబోతున్నటువంటి రెసిపీ పల్లెటూరు స్టైల్లోన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ. ఇది తయారు చేయడానికి ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పైన గిన్నెను పెట్టి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు మరియు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మరియు కరివేపాకును వేసుకోవాలి. ఇందులోనే అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్ మొత్తం ఉప్పు పసుపుతో కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాను ఇందులో వేయాలి. ఒకసారి అన్నీ కలిపి మూత పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు ఇందులో వేయాలి. వీటన్నింటినీ కూడా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఊరుకోవాలి. ఇందులో కొంత వాటర్ అనేది ఫామ్ అవుతుంది. బేసిక్గా బీరకాయ ఉడికేటప్పుడు కొంత వాటర్ అనేది వస్తుంది. సో ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకొని ఈ ఎండు రొయ్యలు మనకి మార్కెట్లో రెడీగా ఉండవండి. మనం వీటిని క్లీన్గా చేసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకోవడం కోసం వేడి నీళ్ళలో వేసి 1కి 2 సార్లు మనం వీటిని చక్కగా కడుక్కోవాలి. ఇలా వేసిన ఎండు రొయ్యలు అన్నీ బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద మగ్గనిస్తే మనకు బీరకాయ మరియు ఎండు రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఒకసారి మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 80% అనేది ఉడికిపోయి ఉంటుందండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు మరియు 10 రెబ్బలు వెల్లుల్లిని మనం పొట్టు తీసి దంచుకుని ఉండాలి. అది దీనిలో చల్లుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా కర్రీని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మనం కనుక మగ్గనిచ్చామంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇది వేడివేడి అన్నంలో కనుక చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.